నీ లైఫ్లో నీవు దేవుని అంగీకరించినది మొదలుకొని, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించినది మొదలుకొని, నీ సాక్ష్యము అనేకులకు మాదిరికరంగా ఉండటం మాత్రమే కాదు, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మన అడుగులు ఉండాలి. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు మందిరమునకు పోతా ఉన్నావు, ఇదిగో నువ్వు ఆదివారం ప్రార్థనకి వెళ్ళిద్ది కానీ ఇక మిగతా రోజులు ఏమీ ఇంకా ఉపయోగం లేదు. ఆ సాక్ష్యం దేవుడు కోరుకోవడం లేదు. అంటే ఆ ఒక్క రోజుకు మాత్రమే మన భక్తి ఉండటానికి వీల్లేదు. దేవుడు అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు కనుక, ఆయన నామాన్ని బట్టి నీవు అనేకుల ఎదుట సాక్ష్యాన్ని కనపరిచావు కనుక, నీ మార్గంలో, నువ్వు నడిచే మార్గంలో, నువ్వు మాట్లాడే మాటలో, నీ ప్రవర్తనలో, అన్ని విషయాల్లో కూడా దేవుని వ్యక్తపరచాలి. మనుషులం కనుక కొన్నిసార్లు తొట్టిల్లు పోతూ ఉంటాం. అంత మాత్రం చేత అక్కడే ఉండిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. నీతిమంతుడట 7 మార్లు పడినను తిరిగి లేస్తాడటాడు. అక్కడే ఉండిపోడు. ఇంకా భక్తి పరుడే, కానీ ఏదో కోపంతో ఉద్రేకంతో ఏదో పడ్డాడు, మరలా తిరిగి లేచే అనుభవం ఉండాలి. లేచి నిలవబడ్డానికి అర్హత సంపాదించుకోవాలి. దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు మందిరానికి పోవునప్పుడు నువ్వు దాన్ని కొనసాగిస్తా ఉన్నావు కనుక నీ భక్తి ఆ ఒక్కరోజుకి ఆగిపోకూడదు. నీ భక్తి అది జీవితకాలం అంతా కొనసాగించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల భాగము 101వ కీర్తన 2వ వచనం, 101వ కీర్తన 2వ వచనంలో, యెహోవా యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, చాలండి, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు. దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యం అంటా ఉంది. నువ్వు ఆ మార్గంలో నడవాలని దేవుని వాక్యం కోరుకుంటా ఉంది. దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఆశించినటువంటి మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్న క్రమంలో నీవు నిర్దోషమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. నేను నడిచే మార్గంలో దోషం ఉందా? నేను నడిచే మార్గంలో దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? నేను మాట్లాడుతున్న మాటలో దేవునికి అయిష్టమైనవి ఉన్నాయా? బరి తెగించిన కోడంట గుడ్డు తీసుకొచ్చి నడు రోడ్లో పెట్టిందంట. ఎక్కడ పెట్టాలి కోడిగుడ్డు? ఏ యజమాని పెంచుతూ ఉన్నాడో, ఏ యజమాని సాగుతూ ఉన్నాడో, ఏ యజమాని గింజలేస్తూ ఉన్నాడో అక్కడ ఒదిగి పొదిగి అక్కడే ఉండాల్సినటువంటి ఆ కోడి దానికి లెక్కలేదు. నన్నేం చేస్తారులే అని అనుకుని ఆ తీసుకొచ్చి బజార్లో పెట్టిందట. ఎవరికి ఉపయోగం? అది ఉపయోగపడాల్సి, తినేదే ఒక చోట, గుడ్డు పెట్టేది మరొక చోట. అంటే ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తికి ఉపయోగపడకుండా చేసే ప్రతి కార్యం కూడా అది మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. కనుక మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో, ఎవరి మార్గంలో నడుస్తూ ఉన్నామో, ఎవరి రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడి ఉన్నామో ఆ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి మనం, ఆయన మార్గాన్ని ఎన్నుకుని ఆయన మందిరంలో అడుగు పెడుతున్న మనం, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనం ఎన్నుకునేటువంటి మార్గము అది నిర్దోషమైనటువంటి మార్గం అయి ఉండాలి. ఈ మార్గంలో చూసిన మనుషులు మనల్ని ఇంకొక మార్గంలో చూస్తే అది ఎవరి నామానికి అవమానం? దేవుని నామానికి అవమానం. పెరిగేదేమో ఇక్కడ, గుడ్డు పెట్టేది మరొక చోట. అలాంటి జీవితం దేవుడు కోరుకోవడం లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు మందిరానికి పోతున్నావు కనుక, నువ్వు దేవుని యొక్క బిడ్డగా పరిగణించబడుతున్నావు కనుక, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ జీవించే జీవిత కాలంలో నీవు నీ సాక్ష్యాన్ని దేవునికి ఇష్టమైనట్లుగా కాపాడుకుంటూ బ్రతకాలి.